నాగేశ్వరరావు గారు. నమస్తే. సో చాలా హ్యాపీగా ఉంది. ఒక ప్లెజెంట్ అండ్ పాజిటివ్ వైబ్ వస్తుంది చూడగానే. ఎంత డేంజరస్ వెపన్ అసలు, ఎందుకు దీన్ని ఇంతలా మనం అడిక్ట్ అయిపోయాము? మిత్రులారా, ఫోన్తోని మీరు వాడుకుంటారా, ఫోన్ మిమ్మల్ని వాడుకుంటారా ఆలోచించండి. మ్యారేజ్ అనగానే మనకు నెక్స్ట్ గుర్తొచ్చి మాత్రం డివోర్స్. భార్యాభర్తల సంబంధము ఒకరికంటే ఒకరు ఎన్నో ఉంటాయి. ఎన్ని మంచి పనులు చేసినా పట్టించుకోరే, చిన్న ప్రాబ్లంనే పట్టించుకుంటారే. దిస్ ఈస్ దీన్ని భూతం అంటారో, లేకపోతే డేంజరస్ వెపన్ అంటారో, లేకపోతే ఇది లేకుండా బతకలేమంటారో తెలియదు. అవునండి. వాట్సాప్ చాటింగ్లు కావచ్చు, స్నాప్ చాట్లు కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మొత్తం అంతా. అంటే మనిషి కళ్ళు తెరవగానే మనకి ఇది ఉండాలి, కళ్ళు మూసే ముందు ఇది ఉండాలి. అవును, ఏదో ఒక రోజు శాశ్వతంగా కళ్ళు మూసేస్తాం డెఫినెట్లీ. ఎంత డేంజరస్ వెపన్ అసలు, ఎందుకు దీన్ని ఇంతలా మనం అడిక్ట్ అయిపోయాము? దీన్ని ఎలా వాడాలి? ఎస్పెషల్లీ పిల్లలు, పేరెంట్స్ చచ్చిపోతున్నారు సార్ అసలు. పేరెంట్స్ కూడా తప్పు, తినిపించాలంటే ఇదిగో మా మొబైల్, ఆడుకోవాలి నాతో ఆడుకోనంటే పాపం వాళ్ళు స్ట్రెస్ అయ్యి వాళ్ళు బిజీలో ఉండి వాళ్ళు ఆడుకోలేకపోతున్నారు, అందుకని ఇది ఇచ్చేస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. సో దీన్ని ఎలా మనము యూజ్ చేయాలి ప్రాపర్ వేలో? ఈ శతాబ్దంలో, ఈ 100 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన ఇన్వెన్షన్ మొబైల్ ఫోన్. ఐమ్ టెల్లింగ్ యూ, అద్భుతమైన ఇన్వెన్షన్. ఈ ఒక మొబైల్తోని ఎన్నో విషయాలు పక్కకి వెళ్ళిపోయాయి. టైప్ రైటింగ్ మిషన్స్ వెళ్ళిపోయాయి, వీడియోలు వెళ్ళిపోయాయి, క్యాలిక్యులేటర్స్ వెళ్ళిపోయాయి, కెమెరాలు వెళ్ళిపోయాయి, వీడియో కెమెరాలు వెళ్ళిపోయాయి, చాటింగ్లు ఎన్ని వెళ్ళిపోయాయి. ఒకటి దాని మీద ఆల్మోస్ట్ మనము ఈమెయిల్ కానీ ఎనీథింగ్ దీనికి వెళ్ళిపోయాయి. అంటే దీన్ని ఏం చేయాలి తెలుసా? నా ఓన్ ఎగ్జాంపుల్ చెప్తానండి. 2014 వరకు నేను పుస్తకాలు రాసేవాడిని. ఒక 8 పుస్తకాలు రాశాను, 8 బుక్స్ రాశాను. స్లోగా 2006 నుంచి స్టార్ట్ చేశాను. 8కి వచ్చే లోపల సేల్స్ లేదు, కొనట్లే. మరి నేను రాసింది కొనుక్కుంటే మళ్ళీ నా ఇంట్లో మిగిలిపోతాయి కదా. అప్పుడు బలవంతంగానో ఏదో చేసి 2014 కూడా ఏంటి జరుగుతుంది ప్రపంచంలో? అందరు కూడా వీడియోలు చూస్తున్నారు కాబట్టి నాకు వీడియోలు తెలియదు. అప్పుడు ఒక కాస్ట్లీ మొబైల్, అప్పుడే 30,000 రూపాయల మొబైల్ కొని నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను. మొబైల్లో వీడియోలు తీయడము, మొబైల్లో మాట్లాడము, మొబైల్ ద్వారా ముందుకెళ్ళడం. నేను మొబైల్ను వాడుతాను, నన్ను మొబైల్ వాడదు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇఫ్ యూ యూజ్ యువర్ సెల్ఫ్ యూ విల్ బికమ్ ఎ లీడర్. ఇఫ్ సంబడీ యూజెస్ యూ, యు ఆర్ ఎ లేబర్. మొబైల్ మనం వాడితే, మన మైండ్ మనం వాడితే, మన మాట మనం వాడితే, మన టైం మనం వాడితే అనుకుని సాధిస్తాం. మన టైం మనం వాడకుంటే, మన మాట మనం వాడకుంటే, మన మైండ్ మనం వాడకుంటే, మన మొబైల్ మనం వాడకుంటే, మనం వాడకుంటే మన ఇంకోటి వాడుకుంటాడు. అంటే ఏంది? నువ్వు వాడితే లీడర్, నిన్ను ఇంకోటి వాడితే లేబర్. నేనేమంటానండి, యూజ్ మొబైల్. ఐ యూజ్ 100% అండి. మీరు అన్నారు కదా, రోజు నాది స్క్రీన్ టైం అప్రాక్సిమేట్లీ 4 to 6 hours ఉంటుంది. ఈ ఏజ్లో 62 years ఏం చేస్తుంది తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఐఎమ్ నాట్ రికార్డింగ్, అదర్వైజ్ ఐ రికార్డ్. వాళ్ళు మాట్లాడుతూ రికార్డ్ చేస్తుంటాను, విత్ వాళ్ళ పర్మిషన్తో వీడియోలు తీస్తుంటాను, ఎడిటింగ్ చేస్తుంటాను. దానికి ఎడిటర్ అక్కర్లే. నా యూట్యూబ్ ఛానల్ ఒక మనిషిని, సింగిల్ మనిషి, మీద పెద్ద సంస్థ 21 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు నా పర్సనల్ ఛానల్లో. అంటే హౌ ఇట్ ఇస్ పాసిబుల్? నేను నేర్చుకున్నాను. అండ్ 21 లక్షల మంది ఉంటే ఐ గెట్ మనీ ఆల్సో. పాజిటివ్గా కూడా మనం టెక్నాలజీని వాడొచ్చు. ఐ గెట్ మనీ ఆల్సో. డెఫినెట్లీ. ఫేస్బుక్ నుంచి డబ్బు వస్తాయి నాకు, ఫేస్బుక్ డబ్బులు ఇస్తాను నాకు. ఫేస్బుక్ ఆల్సో మానిటైజ్డ్. ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు వస్తాయి నాకు. ఇట్స్ పాసిబుల్. మిత్రులారా, ఫోన్తోని మీరు వాడుకుంటారా, ఫోన్ మిమ్మల్ని వాడుకుంటూ ఆలోచించండి. ఫోన్ చాలా మందిని వాడుకుంటుంది, ఎందుకంటే బానిస అయిపోతున్నారు. దే ఆర్ బికమ్ లేబర్ అయిపోయారు. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ అందరూ డబ్బులు చాలా సంపాదిస్తున్నారు, వాళ్ళు ఫోన్ ని వాడుతున్నారు. మీరు చేయండి, చూస్తున్నారో ఇలా ఎవరైతే ట్యాప్ చేస్తున్నారో వాళ్ళని ఫోన్ వాడుతుంది డెఫినెట్లీ కదా. అదేదో తెలివి మనము చేయొచ్చు కదా, 4 ఇన్స్టాలు చేయొచ్చు, పెట్టొచ్చు కదా. నాకు ఇన్స్టా మొన్నటి వరకు తెలియదండి. నా కూతురు నీకు ఇన్స్టా ఎందుకు డాడీ అన్నది, నాకు అక్కర్లేదు అనుకున్నాను. అది పెట్టి చూసిన తర్వాత దీంట్లో బాగుంది. ఇప్పుడు జస్ట్ ఒక 6-7 months అయింది దాన్ని ఇన్స్టా స్టార్ట్ చేసి. 92,000 మంది ఫాలోవర్స్ ఉన్నారండి. 92,000 4 months. ఐ నో దట్ విల్ బి 10 lakhs. ఒక 4-5 monthsలో 10 lakhs ఉంటారు నాకు. అంత యూస్ఫుల్ కంటెంట్ ఇస్తున్నాం దాంట్లో. ఇలా మనం మాట్లాడు, ఇది మనం ఈ షో పెట్టిన లక్షల మంది వస్తారు దాంట్లో, వస్తారు. మీరు తీసుకుంటారు కాబట్టి నేను పెట్టలేను కదా. కాబట్టి ఇలా మంచి విషయం అంటే మనం ఇన్స్టాలో పనికిరాని కాదు, పనికి మాలిన చూస్తున్నారు, మనం మాట్లాడే పనికొచ్చే కూడా చాలామంది చూస్తున్నారు. అద్భుతంగా ఉంది. కాబట్టి మొబైల్ మనం వాడుకోవాలి. ఇక పిల్లల విషయంకి వస్తే మీరు చెప్పారు కదా,
చాలా బాధగా ఉంది నాకు పిల్లల విషయం చూస్తే. ఈ మధ్యలో ఏమైందమ్మా, నేను విజయవాడకి వెళ్తున్నాను. ఇంతకుముందు విజయవాడ కారులో వెళ్ళేవాని, చాలా ప్రాబ్లం. ఒక 4 టోల్ గేట్స్ ఆగి వెళ్ళివాలే, ఎందుకు రిస్క్ అని చెప్పేసి నేను అప్పుడు ట్రైన్లో వెళ్ళేవాడిని. ఫ్లైట్ ఇంకా లేటు. ఐ చూస్ అమరావతి బస్. ఏమవుతుంది అనుకుంటున్నా, అదేమైంది, డోంట్ ప్రాబ్లం, పక్క సీట్ 2 సీట్లు నేను బుక్ చేసుకుంటాను. ఓకే, హ్యాపీగా బస్సులో కూర్చున్నాను. అటు 2 సీట్లు ఉన్నాయి. ఈ మధ్యలో నాకు ఏపీ జెన్కో వాళ్ళు అక్కడ పిలిచారు, మంచి ఆర్గనైజేషన్ అది. పిలిస్తే ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు మార్నింగ్ 5 o'clock నేను లకడికాపుల్లో ఎక్కాను. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత 1 hour 2 hours అందరూ పడుకున్నాము. 6:30 7 o'clock 7:30 కాగానే సార్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ దిగండి సార్ అన్నాడు. నేను నార్మల్గా బయట ఎక్కడ తినను, 99% అవకాశం ఉంటాయి, ఇంట్లో నుంచి ప్యాక్ చేసుకొని పోయాను. నేను నా బాక్స్ ఇచ్చాను, పక్కకు ఒక కప్పులు ఉన్నారు, కప్పులు వాళ్ళు కూడా బాక్స్ ఓపెన్ చేశాను. చిన్న పాప ఉంది, 2 years పాప. ఆ పాప నోట్లో పెడితే అంటుంది, అంటుంది అంటుంది, తినట్లేదు. వాళ్ళ నాన్న మీరు చూపించిన ఐడియా వచ్చింది, తీసి ముందు పెట్టాడు. ఏంటి, భూతం, మొబైల్ భూతం. మొత్తం 4 ఇడ్లీ తినేసింది. 4 ఇడ్లీ తినేసింది. నేను కామ్ కోరుకున్నాను, నేను కామ్ కోరుకున్నాను. తింటూ మధ్యలో వాళ్ళు, ఏం సార్ చెప్పండి సార్ అన్న. నాకు కూడా బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే పక్కలతో మాట్లాడిస్తుంటాను. మీరు చేసింది కరెక్టా అన్న. సార్ తినదు సార్ అన్నాడు. మీరు ఒక 1 hour ఆగేది ఉండే, హాఫ్ అన్ అవర్ ఆగేది ఉండే. డాడీ మమ్మీ అమ్మ ఇడ్లీ అప్పుడు నోట్లో పెట్టేది ఉండే. సార్ మీరు ఎన్నన్నా మాట్లాడతారు సార్, పిల్లలు పెంచడం చాలా కష్టం సార్. నేను మనమరాలతో మనమడితో అనుకుంటున్నా. ఐ నో ఇది హౌ ఇట్స్ కరెక్ట్. ఆయనకు ఒకసేపు మాట్లాడిన తర్వాత రాబోతున్న టైంలో పిల్లలకు రాబోతున్న ఒక డిసీజ్ మొబైల్ అడిక్షన్, స్క్రీన్ అడిక్షన్. ఆల్రెడీ మనం చూస్తున్నాం వీడియోలు, మొబైల్ చేతికి ఇవ్వకుంటే ఏడవడము, ఇంట్లో పగలగొట్టడము, తల కోసుకోవడము, చేయి కోసుకోవడము, ఇలా రాబోతుంది. రావద్దంటే ఆయనకు చెప్పాను, సార్ పిల్లలకు ఆకలి అంటే చెప్పండి సార్, కొద్దిగా ఆగండి, ఒకరోజు ఆగండి, ఒకరోజు అంటే ఒక రోజు మొత్తం కాదు, 1 గంట ఆగండి. మీరు చెప్పింది కరెక్టే సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మన పెద్ద మనిషి, ఆమె కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే, మీరు చెప్పింది కరెక్టే సార్ అన్నది. అదే వాళ్ళు లాస్ట్ మంత్ ఫోన్ చేశారు. లాస్ట్ మంత్ అయింది కదా, లాస్ట్ ఒక 1 week బ్యాక్ ఫోన్ చేశారు. సార్ మీరు చెప్పింది ఫాలో చేసాం సార్, ఇప్పుడు ఆకలి అయితే మొబైల్ చూపించట్లేదు సార్, ఆకలి అయితే అడుగుతాం సార్, మేము కూడా తినట్లేదు, అందరం కలిసి తింటున్నాం సార్, హ్యాపీగా తింటాం సార్. ఎన్నో ఆటలు ఆడిపిస్తున్నాం సార్, ఇంట్లో ఆటలు ఆడిపిస్తున్నాము. మొబైల్ మా అమ్మాయి నేర్చుకోవడానికి కారణం నేను చూడడం వల్ల, నేను నాన్ స్టాప్ చూడడం వల్ల అదే అడిక్ట్ అయిపోతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాడు. ఇది మన వీడియో చూస్తున్నాం అందరికండి. డోంట్ స్పాయిల్ దేర్ క్యారియర్. వాళ్ళ లైఫ్తో ఆడుకుంటున్నారు, కళ్ళు పోతున్నాయి, తలదించి ఈ బరువు పోయి ఎలా అయిపోతుంది, లైఫ్ అంతా పాడైపోతుంది. నేను ఏమన్నా యూజ్ దట్, వాడుకోండి, వద్దనను, వాడుకోండి, అద్భుతంగా వాడుకోండి. ఎప్పుడు వాడుకోండి తెలుసా, ఈ వయసులో కనుక ఓ ఫోన్ కాస్త పక్కన పెట్టేస్తే పెద్ద ఫోన్ మీ ఇంట్లో ఒక 20 feet by 20 feet ఫోన్ స్క్రీన్లో పెట్టేసుకొని మీరు చూస్తూ కూర్చోవచ్చు డబ్బు సంపాదించిన తర్వాత. కాబట్టి స్క్రీన్ అడిక్షన్ మంచిది కాదండి. స్క్రీన్ వాడుకోండి. నాలాగా నేను వాడుతుంటాను. నేను ఏ మీటింగ్ వెళ్తాను అనుకోండి, ఇఫ్ ఐఎమ్ నాట్ ఎ స్పీకర్ ఐ రికార్డ్ వీడియోస్, దాన్ని ఎడిట్ చేసి నేను పెడతా ఉంటాను. లేదంటే నాకు వినడానికి పనికి వస్తుంది, నాకు మంచి పనికి వస్తుంది. లేదా చిన్న ఇయర్ ఫోన్ మనకు పెట్టుకుంటాను, మంచి వీడియోలు వింటూ ఉంటాను, వీడియోలు చూడను వింటుంటాను. నాకు సబ్జెక్ట్ కావాలి కదా. ఇంకో ఉందండి, అప్పుడు బుక్స్ రాసేవాను కదా, ఇప్పుడు బుక్స్ రాయట్లేదు కాబట్టి ఏం చేస్తానండి, వాయిస్ రికార్డ్ రన్ చేస్తాను. నా మనసులో ఉన్న మాట రికార్డ్ చేస్తుంటాను. రికార్డ్ చేసింది టైపింగ్ వెళ్తాను, ఆటోమేటిక్ వాయిస్ టు టైప్ వెళ్తుంది. టైపింగ్ వెళ్ళింది మా కంటెంట్ రైటర్కి ఇస్తాను, ఆయన మొత్తం రాసి పెడతాడు. కాబట్టి ఐ కెన్ యూజ్ దట్. నౌ ఐఎమ్ రైటింగ్ 1 more book నౌ. చాలా నెలల తర్వాత మళ్ళీ బుక్ రాస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్ అంతే, ఆకలి వేసినప్పుడు మాత్రమే వాళ్ళు అడిగినప్పుడు పెడితే ఆ మొబైల్ అనేది పక్కన పెట్టేస్తారు. వెరీ చిన్న, వాళ్ళకి ఆరోగ్యం కూడా ఉంటుంది, ఆరోగ్యం కూడా ఉంటుంది, కళ్ళు బాగుపడతాయి, చాలా విషయాల్లో ఫోకస్ ఆరోగ్యం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు. ఇంకా మరిన్ని టాపిక్స్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్.